హాయ్ అండి, నా పేరు డాక్టర్ హిమబిందు రాఫాయికే నెల్లూరు. ఈరోజు నేను పింక్ ఐ లేదా రెడ్ ఐ గురించి చెప్తున్నాను. యూజువల్గా ఒకప్పుడైతే పింక్ ఐ కానీ రెడ్ ఐ వచ్చినప్పుడు అది కండ్లగలక అనుకునేసి షాప్లో దొరికే వేపకాయ మందులు వేసుకునేసి తగ్గిపోయేటం అనమాట. బట్ ఈ రోజుల్లో ఏంటంటే చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్గా ప్రజెంట్ అవుతుంది. కాబట్టి ప్రతి పింక్ ఐ లేదా ప్రతి రెడ్ ఐ అనేది కండ్లగలక కాదనమాట. చాలా టైప్స్ ఉంటాయి. కండ్లగలకలో కూడా బ్యాక్టీరియల్ ఉంటుంది, వైరల్ ఉంటుంది, అలర్జిక్ ఉంటుంది అనమాట. కాబట్టి అన్నిటికీ ఒకే ట్రీట్మెంట్ సరిపోదు. సో పింక్ ఐ లేదా రెడ్ ఐ మన ఇంట్లో ఎవరికైనా డయాగ్నోజ్ అయినప్పుడు మీకు దగ్గరలో హాస్పిటల్ అందుబాటు లేనప్పుడు ఏ డ్రగ్స్ అంటే ఆ డ్రగ్స్ కాదు, కానీ ఒక సింపుల్ యాంటీబయాటిక్ కానీ లేదా లూబ్రికేటింగ్ డ్రాప్ కానీ వేసుకోవచ్చు. అవి సేఫ్ డ్రగ్స్ అనమాట. అది ఎన్ని రోజులు వేసుకోవాలా? 1 or 2 days వేసుకొని చూడొచ్చు. ఆ 2 daysలో మనకు తగ్గకపోయినా లేదా ఇంకా సిమ్టమ్స్ ఎక్కువైపోతున్నా ఖచ్చితంగా దగ్గరలో ఆఫ్థాల్మాలజిస్ట్ దగ్గరకు వచ్చి రెగ్యులర్ చెకప్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. ఎందుకంటే కొన్నిసార్లు ఆ కండ్లగలకల్లాగా అనిపించేటివి ఏంటంటే కొన్నిసార్లు కంట్లో ఫారెన్ బాడీ పడి ఉంటుంది అనమాట. అది వాళ్ళకి తెలియదు. దానివల్ల ఏమవుతుందంటే అది మళ్ళీ అల్సర్గా అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఇంకోసారి ఏంటంటే ఐరోడోసైక్లిటిస్ అనే కండిషన్ ఉంటుంది. అది కూడా సేమ్ రెడ్ ఐ లాగే ప్రజెంట్ అవుతుంది. కానీ అది మనం ట్రీట్ చేసుకోకపోవడం వల్ల అంటే 15 days 20 days రావడం వల్ల ఏంటంటే అది వెనక అంటే యాంటీ సెగ్మెంట్ నుండి మన పోచ సెగ్మెంట్ కూడా ఎక్స్టెండ్ అయిపోయేసి రెటినా డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అనమాట. కాబట్టి పింక్ ఐ లేదా రెడ్ ఐ మనం డయాగ్నోస్ చేసినప్పుడు 1 or 2 days ఒకవేళ సెల్ఫ్ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా ఆ సెల్ఫ్ ట్రీట్మెంట్ కూడా ఏంటి సింపుల్ యాంటీబయాటిక్ లేదా లూబ్రికేటింగ్ డ్రాప్ వరకు వేసుకొని తగ్గలేదంటే వెంటనే 3rd day ఖచ్చితంగా ఆఫ్థాల్మాలజిస్ట్ దగ్గరకు వచ్చి ఐ చెకప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.